నడిగిరికి వణకం. ఈ వీడియోకి ముందు లాస్ట్ వీడియోలో 5 మస్ట్ వాచ్డ్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకున్నాం. ఎవరైనా మిస్ అయింటే ఆ వీడియో చూసేయండి. అండ్ ఆ వీడియో ఎండింగ్లో చెప్పాను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా 5 మస్ట్ వాచ్డ్ మూవీస్ గురించి చెప్తానని. సో అందుకనే మీకోసమనే 5 మస్ట్ వాచ్డ్ మూవీస్ని సెలెక్ట్ చేశాను. అస్సలు మిస్ అవ్వకూడని మూవీస్ అనమాట. లిస్ట్లో నెంబర్ 1 ఈజ్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనమాట. లిటరలీ మలయాళం మూవీస్ అంటే కొంచెం స్లో పేస్గా ఉంటాయి, ట్విస్టులు తప్ప స్టోరీ ఎగ్జిక్యూషన్ నత్తలాగా నడుస్తుంది, రేసిస్ట్ స్క్రీన్ ప్లే ఉండదని చెప్పి ఆడియన్స్లో ఒక టిపికల్ మెంటాలిటీ ఉంటుంది. బట్ అటువంటి స్టీరో మైండ్ సెట్ ఉండే వాళ్ళు అస్సలు మిస్ అవ్వకూడదు మూవీ అనమాట. లిటరలీ ఈ మూవీ అయితే పరిగెడుతుంది స్క్రీన్ ప్లే. కేవలం 2 గంటల 30 నిమిషాలు ఉన్నా సరే మిమ్మల్ని ప్రతి నిమిషం హుక్ చేసి పడేస్తుంది సీన్లకి. అండ్ మూవీ స్టోరీ లేని విషయానికి వస్తే మన పోలీస్ ఆఫీసర్ కూతుర్లని కొంతమంది ట్రాప్ చేసి మరి వాళ్ళతో న్యూడ్ వీడియోస్ చేసి వాటిని పబ్లిక్ చేస్తామని చెప్పి డిమాండ్ చేసి అండ్ ఆ అమ్మాయిలు సూసైడ్కి కారణం అవుతూ ఉంటారు. సో అటువంటి పర్సన్స్ని మన హీరో ఎలా అడ్డుకున్నాడు అండ్ మన హీరోకి వాళ్ళకి సంబంధం ఏంది, మన హీరో వాళ్ళ కూతురు కూడా వీళ్ళ వల్ల ఎందుకు చచ్చిపోయింది అండ్ వీళ్ళు ఎందుకు ఆ పని చేస్తున్నారు అనేది ఈ మూవీ స్టోరీ కాన్సెప్ట్. నేను ముందు చెప్పినట్లే మలయాళం మూవీస్ స్లో పేస్గా ఉంటాయి మీరు అనుకోవచ్చు, బట్ ఈ మూవీ అలా ఉండదు. రెస్టేస్ట్ స్క్రీన్ ప్లేతో మీకు మళ్ళీ ఎక్కడ బోర్ కొట్టించదు. అండ్ ఇన్వెస్టిగేషన్స్ తోపు తురుము ఉంటాయని చెప్పను కానీ డీసెంట్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అనమాట. అండ్ ఎక్కడ మీకు థ్రిల్ ఫ్యాక్టర్ అనేది తగ్గకుండా చూసుకుంటారు. అండ్ అసలు వాళ్ళు ఎందుకని ఇలా చేస్తున్నారు అనే దానికి కూడా ఒక మీనింగ్ఫుల్ ఆన్సర్ అనేది వాళ్ళు జస్టిఫికేషన్ ఇచ్చారు. సో లిటరలీ మిస్ అవ్వకూడని మూవీ అనమాట. డెఫినెట్లీ చూసేయండి. అండ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాం, మన ఛానల్లో వ్యూస్ తగ్గిపోయాయి అండ్ సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా తగ్గిపోయింది. అది ఎందుకంటే మన ఛానల్కి స్ట్రైక్ పడడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయని తెలుసు, బట్ మరింత దారుణంగా జరుగుతాయి అనుకోవాలి. లాస్ట్ టైం స్ట్రైక్ పడినప్పుడు అంత ఇంత వ్యూస్ అనేటివన్నీ వచ్చేటివి, బట్ ఈసారి అవి కూడా రావడం లేదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ నచ్చుకున్నా దయచేసి లైక్ ఆర్ డిస్లైక్ చేయండి. కనీసం ఆ విధంగా రీచ్ వస్తుందో లేదో చెక్ చేసుకుందాం. అండ్ కంటిన్యూ ది మెయిన్ వీడియో. లిస్ట్లో సెకండ్ వన్ వచ్చి మన ధనుష్ గారు అండ్ ది బాయ్స్ సిరీస్ ఫేమ్ స్టార్లైట్ గారు నటించిన ఒక హాలీవుడ్ మూవీ అనమాట. లండన్లో మ్యూజిషియన్ గా ఉన్న మన హీరో పొరపాటున ఇంగ్లాండ్కి ఇల్లీగల్ మైగ్రేట్ గా వెళ్తాడు. అసలు అతను వెళ్ళాడు అంటే తిరిగి వచ్చాడు లేదా తన లవ్ ఆఫ్ ది లైఫ్ని కలిసాడో లేదా అసలు మన హీరో ఎలా తిరిగి వచ్చాడు అనేది మూవీ స్టోరీ లైన్ అనమాట. లిటరలీ డీసెంట్ మూవీ అని చెప్పొచ్చు, బట్ అప్పట్లో సరిగ్గా కాలేదు మూవీ. సో ఆహాలో ఈ మూవీ రిలీజ్ అయిపోయింది. సో చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా చూడండి. అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్. ధనుష్ గారి కోసం ఒకసారి చూసేయండి. సో నెక్స్ట్ వన్ ఇన్ ది లిస్ట్ ది బాయ్స్ ఫ్రాంచైజ్కి స్పిన్ ఆఫ్గా వచ్చిన యానిమేటెడ్ షో అనమాట, ది బాయ్స్ డయాబోలికల్ అని. బట్ ఈ సిరీస్ అప్పట్లో అంతగా ఫేమస్ కాలేదు. సో అందుకని ఈ సిరీస్కి కంటిన్యూషన్ పార్ట్ అసలు రాలేదు. బట్ నేను ఈ సిరీస్ని చూసిన తర్వాత అర్థమైంది, లిటరలీ ఒక బ్లడ్ బాత్ లేకుండా క్లియర్ కట్ క్లారిఫికేషన్ ఇస్తూ ఈ వెబ్ సిరీస్ అనేది సూపర్ హీరో యూనివర్స్ అండ్ ఓన్ డిసిజన్స్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ సూపర్ హీరోస్ అనే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా, వాళ్ళు కూడా ఒక టైంలో తప్పు చేస్తారు అన్నట్లు ఈ వెబ్ సిరీస్లో మనకు ఉంటుంది. సో ఇటువంటి సిరీస్ ఎలా హిట్ కాలేదో నాకు అర్థమే కావడం లేదు. సో డెఫినెట్లీ మిస్ అవ్వకూడని సిరీస్ అనమాట. తెలుగులో అవైలబుల్గా ఉంది. ఎక్కడ చూడాలో మీకు తెలుసు కదా, అమెజాన్ ప్రైమ్లో చూస్తారో లేదంటే వేరే విధంగా చూస్తారో మీ ఇష్టం. అండ్ లాస్ట్ వన్ ఇన్ ది లిస్ట్ గాంధీతాత చెట్టు స్టారింగ్ సుకుమార్ గారి కూతురు. ఈ అమ్మాయి పేరు కూడా మనం మర్చిపోయాం అనుకోండి, అది వేరే విషయము. ఈ మూవీ క్రౌడ్ ఫండింగ్ మూవీ అవ్వడం వల్ల ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గిపోయి ఉన్నాయి. బట్ యాక్టింగ్ వైజ్ స్కోప్ ఉన్నా సరే ఫస్ట్ యాక్టర్ కాబట్టి అంతగా కొన్ని సీన్స్లో నటించలేదు. బట్ డీసెంట్ పర్ఫార్మెన్స్ అనే చెప్పొచ్చు. మీరు ఖాళీ టైంలో ఒకసారి ఓటీటీలోనే ఉంది కాబట్టి అలా స్కిప్ చేసుకుంటే ఒకసారి చూసేయండి, మీకు నచ్చచ్చు అనుకుంటున్నాను. అండ్ మెయిన్లీ ఈ పాప ఒక కాన్సన్ట్రేషన్కి ఒప్పుకోవచ్చు, సినిమా కోసం నిజంగానే గుండు కొట్టించుకున్నందుకు. అండ్ మోస్ట్లీ మూవీ కోసం ఎంతోమంది స్టార్ యాక్టర్స్ ఎన్నో పనులు చేయడానికి ఒప్పుకోరు. బట్ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. బట్ ఇట్లాంటి యాక్టర్స్ కొంతమంది ఒప్పుకుంటారు. సో అట్లాంటి విషయాల కోసమైనా సరే ఒకసారి లుక్ వేయచ్చు. అండ్ మూవీ నచ్చుతుందో నచ్చవదో మీ ఒపీనియన్ అనమాట. నాకైతే నచ్చలేదు, బట్ మీకు నచ్చచ్చని నేను నమ్ముతున్నాను. ఒకసారి అలా చూసేయండి. అండ్ దిస్ వీక్ రిలీజ్ అయిపోయే ప్రతి ఒక్క థియేటర్కల్ మూవీ రివ్యూ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. వాటిని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన రివ్యూస్ అండ్ మన వీడియోస్ నచ్చితే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ చూడండి. అవన్నీ కూడా మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.